నమస్తే. కాలం అనంతరం, అనిర్వచనీయం, రూపం లేనిది, పరుగు తప్ప మరొకటి తెలియనిది. ఆ కాల ప్రవాహంలో మన జీవితం అతి చిన్న అల కూడా కాదు. కాలానికి ముందు వెనుక చూస్తే అంతూ పొంతూ లేదు. అలాంటి కాలాన్ని కొలిచే పని చేసినా అంతకంటే మూర్ఖత్వం లేదు. కాలం ఎవరి కోసం ఆగదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆది అంతం లేని కాలగమనంలో మనిషి చాలా అల్పజీవి అని చెప్పాలి. అలాంటి మనిషి తన ఆలోచనలతో కాలానికి రూపం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలాన్ని కట్టిపడేయాలి అని ఆరాటపడుతున్నాడు. క్యాలెండర్గా మార్చి, ఏర్చి, కూర్చి, గోడకు తగిలించి తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తున్నాడు. కానీ అది జరిగే పనేనా అంటే జవాబు అందరికీ తెలిసిందే. ముందే చెప్పినట్లుగా కాలాన్ని నమ్ముకుంటూ సాగే మనిషి ఎప్పుడూ ఎక్కడా బాగుపడినట్లుగా చరిత్రలో లేదు. అసలు కాలాన్ని నమ్ముకోమని ఎవరు చెప్పారో కానీ మనిషి ఆ వైపే చూస్తూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కాలం కలిసి రావడం లేదు అని తన నిస్సహాయతకు, చేతకానితనానికి పేర్లు పెట్టుకొని నెట్టుకుని రావాలని కూడా చూస్తూ ఉన్నాడు. కాలం ఊసు అసలెందుకు? నీ పని నువ్వు చెయ్యి, ఫలితం అదే వస్తుంది. నీ జీవితం ఎంతకాలం అంతవరకు నీవు ఈ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని భావించడమే ఉత్తమమైన లక్షణం. అలా కాకుండా కాలమే తనను ఏదో చేస్తుంది అని నమ్మినవాడు మాత్రం ఆ కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నట్లే లెక్క. అసలు మంచి కాలం, చెడ్డ కాలం అనేది ఉంటుందా? కాలం ఎప్పుడూ కాలమే. దానికి ఒకరి మీద అపేక్ష కానీ, మరొకరి మీద వివక్ష కానీ ఉండదు. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. మనిషి ఎలా ఉండాలి అంటే అచ్చం కాలంలాగా ఉండాలి అని. ఎందుకంటే దానికి ఏ పట్టింపు లేదు, విరామం లేదు, విసుగు లేదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. పైగా వెనక చూపే లేదు. ఎప్పుడూ ముందుకే చూస్తూ వడివడిగా సాగిపోతుంది. అలాంటి కాలానికి రంగు, రుచి, వాసన ఉంటాయి అనుకొని మనిషి పొరబడుతున్నాడు, భ్రమపడుతున్నాడు. అవన్నీ నిజాలు అనుకొని తనను తాను మర్చిపోతున్నాడు. కొత్త క్యాలెండర్ బాగుంటుంది, రంగులు అద్దిరిపోతాయి, మంచి ఫోటోలుంటే ఇంకా భలే బాగుంటుంది. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఫలితమేముంది? అందులో రోజులు అలా గడిచిపోతూనే ఉంటాయి. ఇక న్యూ ఇయర్ అని ఎన్నో మోసుకొస్తుంది అని, తనను అందలాలు ఎక్కిస్తుంది అని ఆశలు పడడం కంటే అమాయకత్వం మరొకటి ఉంటుందా? ఎందుకంటే కాలం నీతోనే లేదు, నీ కోసమే రాలేదు, నీ ఒక్కరిని ఉద్ధరించడానికే లేదు. ఈ విషయాన్ని తెలుసుకొని తాను చేయాల్సిందేంటో గ్రహించాలి. అప్పుడు కొత్త, పాత, రోత ఏమీ ఉండవు. అంతా టార్గెట్ మీదే ఉంటుంది. సక్సెస్ ఎవ్వరికైనా ఊరికే రాదు. దానికోసం ఎంతో పరిశ్రమించాలి, పట్టుదల పట్టాలి, గట్టి సంకల్పం ఉండాలి. ఒక తపస్సులా పూర్తి ఏకాగ్రతతో పనిచేయాలి. అప్పుడే ఘన విజయం దక్కుతుంది. కసి, కృషి కలిస్తేనే జయం లభిస్తుంది అన్నది పెద్దల మాట. అందువల్ల కాలానికి గేలం వేయాలనుకుని అతి తెలివి చూపిస్తే అక్కడే ఆగిపోతావు. టైంతో గేమ్ ఆడాలి అనుకుంటే ఎక్కడికి కదలకుండా ఉండిపోతావు. సో నువ్వేంటో తెలుసుకో. నీ శక్తిని పూర్తిగా వినియోగిస్తూ నీవనుకున్న రంగంలో విజయాలు నమోదు చేసుకో. అప్పుడు అనంత కాలంలో నీవు అనే అల కూడా ఎంతో కొంత ఉనికిలో ఉంటావు.